దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో 'బాలయ్య బాబు' మూవీ ఒకటి తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల కాగా, ఆ టీజర్‌లో బాలయ్య లుక్‌కు అభిమానుల నుంచి అశేష స్పందన లభిస్తుంది. అలాగే బాలయ్యను డాకు మహారాజుగా తెర మీద చూస్తుంటే, ఓ సర్దార్ పాపారాయుడిని, మరో బొబ్బిలి పులి పాత్రను చూసినంత ఆనందంగా ఉందని నందమూరి అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ బాలయ్య కొత్త మూవీలో మొత్తం 3 పాత్రల వరకు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు 2 విభిన్న పాత్రలను మాత్రమే టీజర్‌తో పరిచయం చేయగా, మరో పాత్ర పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీకి సంబంధించినది ఉంటుందని మూవీ మేకర్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ ముగ్గురు బాలకృష్ణులకు మొత్తం ముగ్గురు హీరోయిన్‌లు కూడా ఉంటారంట. ఇప్పటికే ఈ మూవీలో ఓ హీరోయిన్ రోల్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ 'ఊర్వశి రౌతేలా'ను తీసుకుంటున్నట్లు ఆల్రెడీ ప్రకటించేశారు. అలాగే ఈ మూవీలో విలన్స్‌గా యానిమల్ విలన్ బాబీ డియోల్, రేసుగుర్రం విలన్ రవికిషన్, అఖండ విలన్ నితిన్ మెహతాను తీసుకున్నారు. ఇక ఈ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ టైమ్ ట్రావెల్ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు పకడ్బందీగా ప్లాన్ చేస్తుంటే, అదే సంక్రాంతి పండుగకు రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' మూవీ ఒకటి, వెంకటేష్ నటించిన కుటుంబ కథా చిత్రం మరొకటి పోటీగా ముందుకు వస్తున్నాయి. అయితే తాజాగా వచ్చిన 'బాలయ్య' మూవీ టీజర్ చూస్తుంటే, ఆ 2 సినిమాలు ఇచ్చే గట్టి పోటీ మాత్రం ఖచ్చితంగా తట్టుకొని నిలబడే మూవీగా కనిపిస్తుంది. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.